మీరు ఏనుగులాగా ఉన్నారు, మీరు డ్రమ్ములాగా ఉన్నారు. ఒక్కోళ్ళైతే ఇంకా అనకూడదు అసలు ఆ మాట. అట్లా కూడా ఉన్నారండి. నాకు మ్యారేజ్ అయింది కదండి, మా ఫ్యామిలీస్ చూస్తారు కదా కామెంట్స్. మా రిలేటివ్స్ చూస్తారు, మా అత్త మామ చూస్తారు. ఇంత నేను లావుగా ఉంటే నా తప్ప అండి అది? చాలామంది చాలా కామెంట్స్ చేస్తున్నారండి. ఇట్లాగా నీ లావుగా ఉన్నావు, ఏనుగు, బ్యాడ్ కామెంట్స్ అయితే చాలా వల్గర్గా చెప్తున్నారు. నా నా హార్మోన్స్ ప్రాబ్లం అది. మీరు లావుగా ఉన్నారు, మీరు ఏనుగులాగా ఉన్నారు, మీరు డ్రమ్ములాగా ఉన్నారు. ఒక్కోళ్ళు అయితే ఇంకా అనకూడదు అసలు ఆ మాట. అట్లా కూడా ఉన్నారండి. నాకు మ్యారేజ్ అయింది కదండి, మా ఫ్యామిలీస్ చూస్తారు కదా కామెంట్స్. మా రిలేటివ్స్ చూస్తారు, మా అత్త మామ చూస్తారు. ఈ అమ్మాయికి ఇంక వీడియోస్ అవసరమా అనేసి వాళ్ళు కూడా నీకేం అవసరం ఈ వీడియోస్ చేయడం, వద్దు నాకు నచ్చట్లేదు అని మా అత్త మామ కూడా అంటారు కదండి. ఒక్కరోజు ఆలోచించండి. నేను ఇంత లావుగా ఉన్నానని నా తప్పేం లేదు కదండి. అంటే ఇప్పుడు ఏమన్నా ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే రేపటికల్లా సన్నగా అయిపోవడానికి అదేమన్నా దేవుడు ఇదే? చెప్పండి. ఎంత వల్గర్గా కామెంట్స్ అంటే అంత వల్గర్గా కామెంట్. ఒక్కటి చెప్పండి. కామెంట్స్ మ్యాక్సిమం చాలా వస్తూ ఉంటాయి. ఎంత కామెంట్లు వచ్చినప్పుడు నేను చదివి డిలీట్ చేస్తూ ఉంటాను. బ్యాడ్ కామెంట్స్ పక్కన అమ్మాయి చూసి ఫీల్ అవుతుందని డిలీట్ చేస్తూ ఉంటాను. ఒకసారి డిలీట్ చేస్తుంటే చూసేసింది. ఏంటంటే ఇంకా చెప్పాను ఇలా కామెంట్ వచ్చిందని. ఇంకా ఆ రోజు నుంచి ఒక 2 days 3 days మళ్ళీ వీడియోలు చేయలే. తర్వాత నేను మళ్ళీ మోటివేట్ చేసి వీడియో తీసుకొచ్చాను. ఇప్పుడు నేనేమంటానంటే వీడియో చూస్తున్నప్పుడు మీకు ఆ వీడియోలో ఏం నచ్చాలంటే ఫస్ట్ మీకు ఎంటర్టైన్మెంట్ ఉందా లేదా, ఇంకోటి ఎడిటింగ్ బాగుందా లేదా, యాక్షన్ బాగుందా లేదా, డ్రెస్ సెన్స్ బాగుందా లేదా, ఎన్విరాన్మెంట్ బాగుందా లేదా, అదే సరౌండింగ్స్ బాగున్నాయా లేదా, ఇవన్నీ చూడండి. ఇవేటల్లో చెప్పండి, మేము మార్చుకుంటాం. అక్క ఇట్లా ఉందక్క అని మొన్న ఒక ఆమె కామెంట్ చేసింది. అక్క మీ ఇంట్లో సామాన్లు ఎక్కువ కనిపిస్తున్నాయి, కొద్దిగా బట్టలు కనిపిస్తున్నాయి అక్క అని చెప్పారు. అవన్నీ మేము చేసుకుంటున్నామండి వీడియోస్లో పడకుండా. నాకు ఒక బుడ్డాయన ఉన్నాడు, ఆయన చాలా పిల్లోడు, చిన్న పిల్లోళ్ళు అంటే ఇంకా మీకు తెలుసు కదా ఎలాగ అలర్ట్ చేస్తారో. సర్దినటువన్నీ లాగేస్తూ ఉంటారు. ఉండేది మేము ఇద్దరమేనండి, నేను అమ్మాయి బుడ్డోడు. వాడైతే మామూలుగా అలర్ట్ చేయడు. ఇప్పుడు ఏంటంటే ఇల్లు కొంచెం పిల్లోడు ఉండేది కొంచెం అటు ఇటు ఉంటుంది. కానీ మేము ఒక సబ్స్క్రైబర్ చెప్పారు, వాళ్ళు చెప్పింది కూడా మా మంచి కోసం చెప్పారు. ఏమని చెప్పారంటే అక్క మీకు వీడియోస్ చాలా బాగుంటాయి, కొంచెం సరౌండింగ్స్ కూడా కొంచెం నీట్గా పెట్టుకుంటే ఇంకా ఎక్కువ లైక్స్ వస్తాయి, ఇంకా వ్యూస్ ఎక్కువ వస్తాయని చెప్పి మంచి మాటే. సో అప్పటి నుంచి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం. వీడియో షూట్ చేసినప్పుడు ఎక్కడైనా కొంచెం అనీజీగా ఏమైనా థింగ్స్ కనపడినప్పుడు దాన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. కానీ మ్యాక్సిమము వీడియో మేము బుడ్డోడు పడుకుంటేనే తీయగలం. వాడు ఉన్నాడంటే కనీసం 10 సెకండ్ కూడా వీడియో తీయలేము. ఆ వెయిట్ని మనం ఏం చేస్తాం, అమ్మాయి ప్రెగ్నెన్సీ తర్వాత ఇంకా ఓవర్ వెయిట్ వచ్చేసింది. ఇంకా తెలియకుండా ఇంకా మరి తెలియదు అమ్మాయి ఎంత బాధపడుతుందో మనకు తెలియదు కదా. ఒక కామెంట్ మనం ఒకటి కామెంట్ పెట్టామంటే నేను ఎంత సఫర్ అవుతున్నానో ఒక్కొక్కసారి మీరు కూడా ఆలోచించండి. మీరు పెట్టద్దు అని నేను చెప్పట్లా, పెట్టండి, అది మీ ఇష్టం. అది నేను ఆపేది అది లేదు. మీకు నచ్చకపోతే అది మీ ఇష్టం, అది పెట్టండి. అది నన్ను కూడా ఆలోచించండి. ఎంత వల్గర్గా పెడుతున్నారంటే ఒక్కోళ్ళు అయితే ఏకంగా అనకూడదు అసలు ఆ మాట, అంత పెద్ద బూతు మాట పెట్టినారు. అది ఫ్యామిలీ మా ఛానల్ మెయిన్ ఒకటి. మా ఛానల్లో ఎటువంటి వల్గారిటీ చూపించాలని మేము అనుకోవటం లేదు. మా ఛానల్ ప్యూర్గా ఒక ప్యూర్ ఛానల్గా ఏ స్ట్రైక్ కానీ ఎటువంటి ఇబ్బందికరమైన వీడియో పెట్టడం కానీ చేయకూడదు. మాకు డబ్బులు ముఖ్యం కాదు, మనీ కోసం ఏ పడితే చేయాలని లేదు. మా ఛానల్ కొంచెం నీట్గా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా చూస్తే అలా బాగుండాలి. అదే మా మోటివ్ అసలు. అందుకే వీడియోస్ కోసం ఏది పడితే చేసే రకం కాదు. కొంచెం మంచిగా నీట్గా, అంటే ఫ్యామిలీ జోన్ కదా, మేము ఫ్యామిలీ కదా. మా వీడియో ఎవరైనా చూస్తే ప్రతి ఒక్కరు చూసే విధంగా ఉండాలి. బ్యాడ్ కామెంట్స్ అంటే నేనైతే రిసీవ్ చేసుకోగలను, మీరు ఏం పెట్టినా కూడా. అందరికీ అటువంటి మైండ్ ఉంటుందని మీరు పెట్టే ఒక కామెంట్ వల్ల మినిమం 10 రోజులు నేను వీడియోస్ ఆపేస్తున్నానండి.
అది మా ఛానల్కి చాలా ఎఫెక్ట్ ఇప్పుడు సబ్స్క్రైబర్లు అయితే పూర్తిగా తగ్గిపోయారు. నేను ఆ 10 రోజులు వీడియోస్ ఆపేయడం వల్ల ఒక రోజుకి ఒక్క సబ్స్క్రైబర్ కూడా రావట్లా. ఎప్పుడో 50,000 అవ్వాల్సింది ఇప్పుడు ఏంటంటే ఒక్కరు కూడా అవ్వట్లేదు. ఒక రోజుకి ఒక్కరు కూడా అవ్వట్లేదండి. మీరు పెట్టే బ్యాడ్ కామెంట్స్ వల్ల నాకు ఎంత ప్రెజర్ పడుతుందంటే అంత అంత మైండ్ అట్లాగ అయిపోతుందండి నాకు. ఒక్కసారి మీరు ప్లీజ్ అండి మీరు పెట్టండి, మీరు ఏం అనట్లేదు నేను, అంటే అంత వల్గర్గా పెట్టకాకండి. అదొక్కటే నేను చెప్పగలను. చూసినప్పుడు ఇప్పుడు మీ అమ్మాయి కానీ మన ఫ్యామిలీలో ఒక పర్సన్ ఒక వీడియో చేస్తున్నప్పుడు ఆ వీడియోని ఒక జనాల్లోకి వెళ్తుంది, కొన్ని లక్షల మంది చూస్తున్నప్పుడు వాళ్ళకి ప్రౌడ్గా ఉంటుంది. కానీ ఒక కామెంట్ వచ్చి వాళ్ళ యొక్క సంతోషాన్ని బ్రేక్ చేయకూడదు. వాళ్ళకి ప్రౌడ్గా ఉంటుంది, ఒరే మన అమ్మాయి, మన ఇంటి అబ్బాయి వ్యూస్ వేరే ఊర్లలో, వేరే జిల్లాలలో, వేరే స్టేట్లలో, వేరే కంట్రీలలో వెళ్తుంది మన వీడియో అంటే వాళ్ళు ఒక హ్యాపీ మూమెంట్లో వెళ్తున్నప్పుడు దెబ్బ కొట్టే వాళ్ళు పక్కనే ఉంటారు, అమ్మ అది ఒక కామెంట్ చూడండి అని. అప్పుడు చూసినప్పుడు వాళ్ళ ఆనందం మొత్తం తగ్గిపోతుంది. సో మీరు కామెంట్ అనేది పెట్టండి, నో ప్రాబ్లం. ఏదైనా వీడియో పరంగా కానీ ఏదైనా ఉంటే మార్చుకుందాం. ఇంకోటి ఏంటంటే మీ బ్యాడ్ కామెంట్ పెట్టడం వల్ల ఎంతమంది ఎఫెక్ట్ అవుతారో ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ అమ్మాయి గురించి పక్కన పెట్టండి. ఈ అమ్మాయి కంటే నేను సపోర్ట్ చేస్తున్నాను సరిపోయింది. ఇండివిజువల్ క్రియేటర్స్ ఉంటారు, న్యూ యూట్యూబర్స్ ఉంటారు, వాళ్ళకి ఎవరైనా మోటివేషన్ చేసే పర్సన్ లేకపోవచ్చు. ఒక కామెంట్ అప్పుడే వాళ్ళు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని కానీ రిలేటివ్స్ కానీ బయట కానీ అన్నీ అధిగమించి ఛానల్ పెట్టుంటారు, నేను ఏదో ఒకటి చేస్తాను సక్సెస్ అవుతానని. ఛానల్ పెట్టి వాళ్ళందరిని ఎదిరించి ఛానల్ పెట్టి రన్ చేస్తున్నప్పుడు బ్యాడ్ కామెంట్స్ వల్ల ఆ అమ్మాయి ఆగిపోతే అది ఎంత తప్పు. అమ్మాయికి అందరూ మళ్ళీ వచ్చేస్తారు కదా, ఏమనంటారు, నేను చెప్పాను కదమ్మా నీకు అవసరం అని. సో ఈ బ్యాడ్ కామెంట్స్ వల్ల చాలామంది ఛానల్స్ పెట్టి ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఈ ఒక వీడియో వాళ్ళకి కొంచెం హెల్ప్ అవ్వాలా. బ్యాడ్ కామెంట్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి, ఖచ్చితంగా మీరు ఫేస్ చేయండి, దానికి ఎదురుగా మాట్లాడండి, ఇదే మాట అడగండి. బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నప్పుడు మీకు నాలో ఏంటి ప్రాబ్లం, నా బాడీ అవసరం లేదు, నా బాడీ కాదు, నా యాక్షన్ పర్వాలేదా, నా ఎన్విరాన్మెంట్ బాగలేదా, నా వీడియో బాగలేదా, వాటిని ఇంప్రూవ్మెంట్ చేసుకుని చేయాలంటే చెప్పండి, నేను మార్చుకుంటాను అనేది తట్టుంటే మీరు యూట్యూబ్లోకి రండి. ఏం భయపడలేదు. బ్యాడ్ కామెంట్స్ వచ్చి ఎందుకు దానుకోవాలా, ఎందుకు ఆగిపోవాలా, వచ్చి వాళ్ళకి మీరు వీడియో పెట్టండి. మీరు ఎప్పుడైతే వీడియో పెడతారో మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఎంతోమంది రెడీగా ఉన్నారు, దానికొని వదిలేస్తే అక్కడ అయిపోద్ది మీది. సో మీరు ఏంటంటే కొత్తగా ఛానల్ పెట్టేవారికి బ్యాడ్ కామెంట్స్ గురించి ఏం భయపడొద్దు, మీ పని మీరు చేసుకుంటా బాగుండి. ఖచ్చితంగా దేవుడు ఒకనొక రోజు ఎవరైతే మిమ్మల్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టారో వాళ్ళ చేత గుడ్ కామెంట్స్ పెట్టి మిమ్మల్ని షబాష్ అనిపించేటట్టు చేస్తారు. సో కొత్తగా యూట్యూబ్లోకి వచ్చే వాళ్ళకి మేము చెప్పే సజెషన్ ఏంటంటే బ్యాడ్ కామెంట్స్ వల్ల మీ జర్నీ ఆగిపోకూడదు. మీరు స్టార్ట్ చేసి మీ జర్నీ ఇన్ని ఒడిదుడుకులు వచ్చినా పోతా ఉండండి. దేవుడు మీకు ఏదో ఒక రోజు హెల్ప్ చేస్తాడు, ఏదో ఒకరోజు సక్సెస్ వస్తుంది. అదే బ్యాడ్ కామెంటర్స్ ద్వారా మంచి కామెంట్స్ కూడా పొందుతారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. బాయ్.